నెక్స్ట్ మనము మహబూబ్ నగర్ వెళ్దాం. పాలమూరు పీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఆలం వెంకటరెడ్డిని అయితే నిలబెడుతున్నట్లయితే మనకు తెలుస్తోంది. అయితే పాలమూరు వెంకటేశ్వర రెడ్డితో బరిలో దింపే ఆలోచనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అయితే దీని మీద కేటీఆర్ కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ అసలు ఏమవుతుంది అనే దానిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ చెప్పండి. వరుణ్, ఒకవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి నిన్నటి నుంచి నోటిఫికేషన్ మొదలైంది. నిన్నటి నుంచి ఏదైతే నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. జిల్లా కలెక్టరేట్ లో కూడా దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారి వ్యవహరిస్తున్న కలెక్టర్ రవి గగులుతో కూడా దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు, పూర్తి పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపున ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి 11వ తారీఖు వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 12వ తారీఖున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 14 వరకు నామినేషన్ల ఉపసంహరణ. ఈ నెల 28వ తేదీన ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించి పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 2వ తారీఖున ఈ కౌంటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి ప్రకటిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దేవరకద్ర మాజీ శాసనసభ్యులు మొన్ననే దేవరకద్ర నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన అల వెంకటేశ్వర రెడ్డిపై బీఆర్ఎస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ భవన్ లో నేడు కేటీఆర్ కూడా జిల్లా నాయకులతో విస్తృతంగా సమావేశం కూడా నిర్వహించినట్టు, తుదికి అల వెంకటేశ్వర రెడ్డిపై మొగ్గు చూపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సౌమ్యుడు మంచి వర్కర్ గా పేరున్న అల వెంకటేశ్వర రెడ్డిపై కూడా ఎటువంటి కంప్లైంట్లు లేవు. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా బీఆర్ఎస్ అధిష్టానం, దేవరకద్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ నిర్ణయించింది. దీనికి సంబంధించి కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ కూడా స్పష్టంగా కేటీఆర్ కు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా నాయకులతో ఈ రోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి ఏదైతే అల వెంకటేశ్వర రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తాం. జిల్లా నాయకులు కూడా దీనికి సంబంధించి సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల కోటాలో ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, తర్వాత కౌన్సిలర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ అధిక స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లే ఉండడంతో ఎలాగైనా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉందని కూడా చెప్పొచ్చు. మరోవైపున రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డికి ఈసారి ఎమ్మెల్సీ పదవి కూడా గిఫ్ట్ గా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మరోవైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా కార్యకర్తలతో అయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని దృఢ సంకల్పంతో అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని కూడా చెప్పొచ్చు. మరోవైపున బీఆర్ఎస్ కూడా అల వెంకటేశ్వర రెడ్డి అయితే అందరూ నాయకులు కూడా మొగ్గు చూపుతున్నట్టు సౌమ్యుడు అల వెంకటేశ్వర రెడ్డిపై కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొంత సానుకూలంగా ఉన్న నేపథ్యంలో అల వెంకటేశ్వర రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నమ్మకం పెట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వరం రైట్ థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్.